వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించిన వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. వైఎస్ జగన్ యాత్రకు అపూర్వ స్పందన. పల్లె సింధూరం గెలిపించండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. కౌంటింగ్ స్ట్రాంగ్ రూములలో ఏర్పాటు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ శ్రేణులు ఆహ్వానించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశం. వెంకటాచలంపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించి అనంతరం వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. 41 రోజుల పాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించనున్న నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ, గౌరవర్జుల నాగేంద్ర శర్మలు ప్రజాహిత పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ అరిమంట వరప్రసాద్ రెడ్డి, పడమట సురేష్ బాబు ఆధ్వర్యంలో యాగం చేపట్టిన వేద పండితులు శివప్రసాద్ శర్మ, నాగేంద్ర శర్మలు. गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः कुम्भालगोत्रोद्भवस्य जगन्मोहन रेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बस्य अप्रतिहत अखण्ड विजय प्राप्त्यर्थम् अस्य यजमानस्य कुम्भालगोत्रोद्भवस्य जगन्मोहन रेड्डी नामधेयस्य महोदयस्य अप्रतिहत प्रजा परिपालन आचार्यं ब्रह्माणं त्वाम् अहं गृणे. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నుండి విశేష స్పందన వస్తుంది. 11వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో ప్రారంభమైంది. దారి పొడవున జనం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. పెన్షనర్లతో ముఖాముఖి నిర్వహించారు. పాల్గొన్న పెన్షనర్లు సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మీకే ఓటేసి గెలిపించుకుంటామంటూ అవ్వతాతలు మాట్లాడారు. వెల్కమ్ టు అంకుశం న్యూస్. పుట్టపర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డిని గెలిపించాలని, రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. యనమలపల్లి ప్రజల అభిమానాన్ని, ప్రేమని తీర్చుకోలేను అని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూరారెడ్డి, పల్లె కిషోర్ రెడ్డి ఓటర్లను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలు మన తలరాత్రులు మారుస్తాయి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమను చూపిస్తున్న మీ రుణాన్ని
ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు యనమలపల్లి అదిరిపోయింది, దద్దరిల్లని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు సాదా సీదా ఎన్నికలు కాదు, ఆషామాష ఎన్నికలు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి తలరాతలు రాసే ఎన్నికలు, ఈ రాష్ట్రాలకు దశ దిశ నిర్దేశించే ఎన్నికలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తాగునీళ్ళు మనం ఇచ్చిండేదే, కరెంటు మనం ఇచ్చిండేదే, పెన్షన్ మనం ఇచ్చిండేదే, బియ్యం కార్డు మనం ఇచ్చిండేదే. అనంతపురం జిల్లాలో సాధారణ ఎన్నికల కోసం జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో కట్టుదిట్టంగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను పరిశీలించి కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా చోట్ల చేపడుతున్న వివిధ పనులను తొందరగా జరిగేలా చూడాలన్నారు. అన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం, సీసీటీవీ కెమెరాలు ఉండాలని, బారికేడింగ్ ఏర్పాటు చేపట్టాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో చిన్న టేబుల్స్ ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు ఎలా వస్తారో ఏజెంట్లు వెళ్లేందుకు టేబుల్స్ ఏర్పాట్లకు ఇతర అన్ని ఏర్పాట్ల పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో ఏర్పాట్ల విషయమై ముందుగా మాక్ డ్రిల్ చేయాలన్నారు. ఇలాంటి చెట్లను తొలగించకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సిఇఓ మైకోమ్ నిధియాదేవి, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్, డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులు జి వెంకటేష్, రాణి సుష్మిత, కరుణ కుమారి, శ్రీనివాసులు రెడ్డి, వసంత బాబు, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి, ప్రతాప్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లాలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులందరికీ ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఇస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. పుట్టపర్తిలో ఎన్నికల అధికారులతో సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఉద్యోగస్తులందరూ పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని, ఎటువంటి లోటుపాట్లు జరగడానికి వీలు లేదని కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దీంట్లో 2-3 రకాలు. సర్వీస్ ఓటర్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా, అంటే ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా సర్వీస్ ఓటర్స్కి ఇక్కడ నుంచి జనరేట్ చేసి పంపుతాము. సర్వీస్ ఓటర్స్ అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా ఆర్మీ ఫోర్సెస్, మిలిటరీ, పారామిలిటరీ. అట్లాగే మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ అని ఒక 20-30 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫైర్, పోలీస్, ఆర్టీసీ, ఎవరైతే ఎలక్షన్ విధుల ద్వారా ఉంటారో కంపల్సరీగా వాళ్ళ విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ ఇస్తాము. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ద్వారా వాళ్ళ ఇష్టాన్ని మాకు సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళు లెటర్ ఇచ్చాము వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నాం. మనకి సంబంధించి పోలింగ్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ అనేది, అలాగే కౌంటింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా 2 లొకేషన్స్లో పెట్టాము. ఒకటేమో హిందూపూర్లో ఉన్నటువంటి బ్రూక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ములుగురు, ఇక్కడ ఒక 4 కాన్స్టిట్యున్సీలు. ఆ పక్కనే లేపాక్షిలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2 కాన్స్టిట్యున్సీలు, మొత్తం 6 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ అవుతుంది. మనకి రాప్తాడుకి సంబంధించిన కౌంటింగ్ అక్కడే అవుతుంది. బట్ ఎవ్రీ రౌండ్ రిపోర్ట్స్ మనకు వస్తాయి, ఎందుకంటే పార్లమెంట్లో మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీతో ఆలోచించుకుంటారు, పార్లమెంట్ రిపోర్ట్ మాత్రం ఎవ్రీ రౌండ్ కౌంటింగ్ మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనము ఆఫ్టర్ పోలింగ్ అంటే 13వ తేదీ అయిపోయినాక 13 నైట్కి పోలింగ్ మెటీరియల్ అంతా రీచ్ అయ్యాక ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తాం. జూన్ 4th వరకు వీటిని ప్రాపర్ ఘాట్ పెట్టి ఆర్మ్డ్ గార్డ్తో ప్రొటెక్ట్ చేస్తాము. అన్ని ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ, సీసీ కెమెరాస్ అన్నీ అరేంజ్ చేస్తాం. ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది. మనం కూడా వెళ్ళి చూడొచ్చు. అంటే లోపల కానీ ఒక లేయర్ వరకు వెళ్ళి ఆ సీసీ కెమెరా స్క్రీన్ మనం చూడొచ్చు. సో 4th పోలింగ్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి 4th మార్నింగ్ స్పెసిఫిక్ టైం, అంటే కౌంటింగ్ టైంకి 1 hour బిఫోర్, 2 hours బిఫోర్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం.
దీనికి సంబంధించి ఇప్పటివరకైతే పోలింగ్ ప్రాసెస్ వరకే మనం ట్రయల్స్ అన్ని పూర్తి చేసాము. డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి అలాగే కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది ట్రైనింగ్ ఇంకా మనం చేయాల్సి ఉంది. ఓవరాల్గా మన జిల్లాలో 1571 అంటే 1561కి 10 ఆంధ్రప్రదేశ్ పోలింగ్ స్టేషన్ జరిగితే 1571 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ జరగబోతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యి ఎలక్షన్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ సప్లై చేయాల్సిన మెటీరియల్ అంతా వచ్చేసింది. సంబంధించిన ROs కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్లో యంత్రాంగం సిద్ధంగా ఉంది. రిటర్నింగ్ అధికారులు తయారై ఉన్నారు. మన జిల్లాలో ఒకటే ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు మనం చేస్తున్నది ఎక్కడ కూడా అంటే మన ప్రయత్నం 100% ఎఫర్ట్స్ పెడుతున్నది ఎక్కడ కూడా పోల్కి రిలేటెడ్ వైలెన్స్ లేకుండా రీపోల్ జరగకుండా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ ప్రశాంతంగా జరిపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి మనకి. సో ఈ ఎలక్షన్ విధుల్లో డే బై డే యాక్టివిటీస్లో కానీ అట్లాగే ఎలక్షన్లో పూర్తిగా మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయాలంటే పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా మీ యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ యూ ఆల్ ఈ కంప్లీట్ కోఆపరేషన్ అలాగే సహకారం ఉండాలని కోరుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావచ్చు. ఎక్కడైనా కూడా వైలేషన్స్ జరుగుతూ ఉంటే ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరైనా ఇష్యూస్ ఉంటే ఒకటి ట్రై చేస్తే వీళ్ళ డిస్కస్ అండి. రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. చూడండి మళ్ళీ పెన్షన్దారులు గతంలో అలాగే సచివాలయానికి వెళ్ళి లైన్లో నుంచి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కూడా ఉండి అక్కడ పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు ఇప్పుడే ఇలా కంప్లైంట్ పెట్టి ఇలా చేశారు. నిజంగా భవిష్యత్తులో పొరపాటులు కానీ అధికారంలోకి వస్తే ఇంకెంత దారుణంగా ఉంటాయో పరిస్థితులు అన్నది కూడా ఒక్కసారి పెద్దలు చాలామంది ఉన్నారు, మీరందరూ కూడా ఆలోచించండి. ఇక మీ లింగంపల్లి గ్రామానికి సంబంధించిన విషయానికి వస్తే మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనులన్నీ కూడా నా హయాంలో అయింది. మరి ఏదైతే కరెంటు సబ్స్టేషన్ సుమారు 3.5 కోట్లతోటి అది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో లో వోల్టేజ్ సమస్య కూడా ముఖ్యంగా రైతాంగానికి కానీ ప్రజలకు కానీ లో వోల్టేజ్ లేకుండా అయింది. అదేవిధంగా ఇక్కడ హై స్కూల్ కూడా సుమారు 1,20 లక్షలతోటి హై స్కూల్ని కూడా డెవలప్ చేయడం, హై స్కూల్ కూడా మళ్ళీ అమ్మాయిలకి మళ్ళీ జూనియర్ కళాశాలను కూడా ఇక్కడే మరి ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది పేదలకు ఇళ్ల స్థలాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా, ఎందుకంటే ఇదంతా కూడా టెంపరీ స్థలాలు మీ అందరికీ కూడా తెలుసు. అప్పట్లో ఇవన్నీ కూడా ఆక్రమించుకునే పట్టాలు కూడా ఇంకా ఏమి లేవు, ఎందుకంటే ఇది ప్రైవేటు స్థలం కాబట్టి. అందుగురించి ఒకటి భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండకూడదని ఉద్దేశంతో మరి ఇక్కడ నుంచి పేదలు ఎవరైతే ఉన్నారో అరువులు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరి గ్రామంలో నేను వచ్చిన తర్వాత మరి స్థానికంగా నుండి మరి మన నల్లా సీనియర్ మా మండల కన్వీనర్ వారు, సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్, వీరందరి ఎంపీటీసీ, వీరందరి సహాయ సహకారాలతోటి మరి గ్రామంలో కూడా ఏ రకంగా రోడ్లు డ్రైన్లు అభివృద్ధి చేసామన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ కాలనీకి చేస్తే మరి ఇక్కడ మరి గవర్నమెంట్ హాస్పిటల్ మన మండలంలో రంగంపేటలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దగ్గరలో ఎక్కడా లేదు. మన మండలంలో 2వ గవర్నమెంట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఆ 2వది కూడా మన సింగంపల్లిలోనే, అది కాకుండా మన కాలనీకి సమీపంలోనే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ మరి కట్టుబడి జరుగుతుంది. అంటే ఇన్ని రకాలుగా పేద ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడేలాగా గ్రామాభివృద్ధికి మరి నా వంతు నేను సహకారం చేశాను. మరి రాను రోజుల్లో కూడా మీరందరూ కూడా మీకు 2 గుర్తులు ఇస్తారు, 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా ఎంపీగా కూడా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరు మమ్మల్ని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వార్డు మెంబర్ కాకరపల్లి మహాలక్ష్మి, సీరం వెంకటేశ్వరరావు, జనసేన పార్టీకి చెందిన గోడెం హరిలతో పాటు మరొక 30 కుటుంబాలు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వీరందరికీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పేపకాయల రాంబాబు, మండల కన్వీనర్ నల్ల శ్రీనివాసరావు, సర్పంచ్ తుట్ట శివశంకర్, ఆనంద్, పార్టీ ప్రెసిడెంట్ గొల్లపల్లి వీరబాబు, సొసైటీ అధ్యక్షులు పోతుల బులి వీర్రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ రాంబాబు గారికి, అదేవిధంగా ఎక్స్ఎంపీపీ బుల్వీరాజు గారికి, మన మండల కన్వీనర్ నల్లా సింగ్ గారికి, సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, కన్వీనర్ గారికి, మిగతా పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ, మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి చేశాను అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఒకటి మాత్రం నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, ఏ ఎమ్మెల్యే హయాంలో కూడా కేవలం 5 సంవత్సరాల టైంలో మీ గ్రామం నా హయాంలో అభివృద్ధి చేసినట్టు ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందలేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఏ రకంగా అభివృద్ధి అన్నది కూడా మళ్ళీ ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. మరి సుమారు 3 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్, అంతకుముందు లో వోల్టేజ్ తోటి కరెంటు మోటార్లు కూడా తిరిగే కాదు. ఈ రోజున లో వోల్టేజ్ సమస్య లేకుండా మరి ఆ సబ్స్టేషన్ రావడంతో మీ అందరికీ ఉపయోగం. అదేవిధంగా హై స్కూల్ 1,20,00,000 వరకు హై స్కూల్ని మరి దానికి గ్రాంట్లు తీసుకొచ్చి డెవలప్ చేయించడం జరిగింది. అంతేకాకుండా అమ్మాయిలకు సంబంధించి అందులో కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి పేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అన్నింటికంటే ఇంకొక అతి ముఖ్యమైన విషయం, మన మండలంలో ఇప్పటివరకు గవర్నమెంట్ హాస్పిటల్ రంగంపేటలో ఉంది. రెండోది కూడా మండలానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇస్తే ఆ రెండోది మీ గ్రామానికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆల్రెడీ స్లాబ్ వేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎక్కువ పేదవారికి ఇళ్ల స్థలాల నుండి రోడ్లు, డ్రైన్లు కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు ఏ రకంగా డెవలప్ అయిందన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఇన్ని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. గతంలో ఏమీ చేయకుండానే నా మీద, జగన్ గారి మీద అభిమానం కొద్దీ ఒక బాక్స్ ఓపెన్ అవ్వకపోయినా కూడా మీ గ్రామం సుమారు 600 చిల్లర మెజార్టీ వచ్చింది. ఇంకా ఇంకో బాక్స్లోది బ్యాలెట్ బాక్స్ అప్పుడు ఇంకా లెక్కట్లేదు, అది ఓపెన్ అవ్వక, అయినా కూడా 600 చిల్లర మెజార్టీ రావడం జరిగింది. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇస్తున్నారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు. కాపు నేస్తం అవనివ్వండి, చేయూత అవనివ్వండి, ఈబీసీ నేస్తం అవనివ్వండి, పెన్షన్ అవనివ్వండి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఈ రకంగా చేసాం. కాబట్టి గతం కంటే కూడా ఎక్కువ, అంటే తక్కువలో తక్కువ అనుకుంటే 1000 పైన మీ గ్రామం నుంచి మెజార్టీ వచ్చినప్పుడే నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి మీ మద్దతు, మీ అభిమానం కూడా ఉందని మాత్రం నేను భావిస్తాను. ఏది ఏమైనా మీ గ్రామం నుంచి 1000 ఓట్లు పైగానే మెజార్టీ రావాలి. గతంలో ఎప్పుడు ఏమీ చేయకుండానే 600 వచ్చినాయి, ఇంకా ఓ బాక్స్ ఓపెన్ అవ్వలేదు, అందరూ కూడా 150-200 వచ్చినట్టే అప్పుడే ఓ 800 వరకు వచ్చినాయి. ఇప్పుడు ఇన్ని చేసాం. ఇన్ని చేసినప్పుడు కూడా నేను చెప్పింది 1000 ఓట్లు అన్నది చాలా తక్కువ టార్గెట్, అంతకంటే కూడా ఎక్కువ రావాలి. కానీ గ్యారెంటీగా వస్తానని నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రజల అభిమానం, మీలాంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం, మళ్ళీ తొందరలోనే ఇంకో బ్యాచ్ కూడా మరి జాయిన్ అవుతుందని శ్రీని గారు చెప్పారు. మీ అందరి చేరిక వల్ల మరింత బలం చేకూరుతుందని నేను భావిస్తూ, మరి మీ సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండాలి. ఈ గ్రామం అభివృద్ధికి నేను చేసిన విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అవి వాస్తవాలా అవాస్తవాలా అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం నాకంటే ముందున్న తెలుగుదేశం టైంలో ఏ రకంగా మీ గ్రామంలో జరిగింది, నేను వచ్చిన తర్వాత ఏ రకంగా జరిగింది అన్నది ఒక్కసారి బేరీజ్ వేసుకుని మాత్రం మీరు నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈ బ్యాచ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళ కొత్తగా జాయిన్ అయ్యారు, వీళ్ళ పాత వాళ్ళు వీళ్ళ కొత్త వాళ్ళు అన్నది విభేదం అన్నది ఏమీ లేదు. మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు. ఈ బ్యాచ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు పెంచారు. సూపర్ 6 పథకాలు ప్రకటించారు. ఆ పథకాలలో 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. చీరాలకు కుందేరు డ్రైన్ ఆక్రమణలకు గురైంది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందేరు ఆక్రమణాలను తొలగించి ప్రభుత్వానికి
అప్పచెబుతాం, నిలిచిపోయిన ఆటోనగర్ ను మరలా పునరుద్ధరణ చేస్తాం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం, చీరాలలో బీసీలలో బలమైన సామాజిక వర్గమైన చేనేతలకు మెరుగైన పథకాలు అందిస్తామని తెలిపారు. చాలా అవసరం. ఎందుకంటే టెక్నాలజీ మారుతా ఉంది, కొత్త అవకాశాలు వస్తూ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ పెట్టచ్చు, మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ పెట్టాలి అంటే టెక్నాలజీ మారాలి. టెక్నాలజీ మారాలి అంటే టెక్నాలజీ చేపట్టుకోవాలి. టెక్నాలజీ చేపట్టుకోవాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ప్రతి మండలంలో ఎమ్మెల్యే గారు ప్రీతి గారు కొండయ్య గారు ఉన్నారు. నేను ఆయనతో మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసి ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేటట్టు మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దళిత మిత్రులకి, దళిత యువతి కొత్తగా టెక్నాలజీ వచ్చి, కొత్త ఐడియాస్ వచ్చి, క్రియేటివిటీ వచ్చి, ఇన్నోవేషన్ వచ్చి, స్టార్టప్లు కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. అదేవిధంగా యువతలు వస్తే సేమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంఎస్ఎంఈ ఆపర్చునిటీస్ ఇచ్చే అవసరం చాలా చాలా ఉంది. ఇదే బేసిక్లీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, ఏమైతే ఉన్నారో అది యువతని ఆరుగా నిలబడుతూ యువతులకి మంచి అవకాశాలు వస్తే వాళ్ళు స్టార్టప్లు పెడతారు, ఇండస్ట్రీ పెడతారు, ఫ్యాక్టరీ పెడతారు, ఎంఎస్ఎంఈ పెడతారు, మంచి మంచి నైపుణ్యత నేర్చుకుని మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. ఈరోజు మీరే చూడొచ్చు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే ఐటీ రంగంలో అమెరికాలో ఎంత అనుకుంటున్నారంటే ప్రతి పనులలో 10 మంది బయటకు వస్తారు. అది ఎందుకు వచ్చిందంటే స్కిల్ డెవలప్మెంట్ ఉంది వాళ్ళకి. వాళ్ళు అక్కడ కూడా డబ్బులు సంపాదించడం, మళ్ళీ వాపస్ మనకు పంపించడం, ఇక్కడ మన ఎకనామిక్ యాక్టివిటీ పంపించడం, మేము పెరగడం. ఆ ఎకనామిక్ యాక్టివిటీ పెరగడంతో మనకే ట్యాక్సులు పనులు మనకి ఆదాయం వస్తుంటాం. ఇటువంటి యాక్టివిటీ మనం పెంచాలి. సూపర్ 6లో మీకు తెలిసిన విషయమే, టీడీపీ పార్టీ ఆల్రెడీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని అనౌన్స్ చేశాడు. మేము సూపర్ 6లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, మన దగ్గర ఈపూర్ పాలెంలో ఆటో నగర్ ఉంది. ఆ ఆటో నగర్లో మళ్ళీ స్టార్ట్అప్ చేయాలి, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. కొత్తగా మొదలు పెడితే మంచి అవకాశాలు దొరుకుతాయి. అక్కడ ఎంఎస్ఎంఈని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి. అది తప్పనిసరిగా కూర్చొని ప్రభుత్వం చేస్తాం. అదేవిధంగా మనకి అన్నం పెట్టే రైతన్న గురించి మాట్లాడితే, రైతన్న పరిస్థితి ఇక్కడ మన సముద్రానికి చాలా దగ్గరగా ఉండడం, అక్కడ డ్రైన్స్ రావడం, ఆ తర్వాత కృష్ణా కెనాల్ ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది కలగడం, కొంతమంది రైతులకి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ తొలగించాలి అంటే ముందు మన కృష్ణా కెనాల్ ఏదైతే ఉందో, బకింగ్ క్యాంప్ కెనాల్ ఏదైతే ఉందో, ఆ ఇరిగేషన్ వాటర్ని ఏ గ్రామాలకి ఇప్పుడు వెళ్ళట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించిన వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. వైఎస్ జగన్ యాత్రకు అపూర్వ స్పందన. పల్లె సింధూరం గెలిపించండి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. కౌంటింగ్ స్ట్రాంగ్ రూములలో ఏర్పాటు పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి, సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ శ్రేణులు ఆహ్వానించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశం.